హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. రేపటి ప్రోమో రిలీజ్ అవుతుంది కదా. సో ఎపిసోడ్ అయిపోగానే అది తర్వాత కొంతసేపటికి డిలీట్ అయిపోతుంది, అంటే మళ్ళీ రాదనమాట. సో దాన్ని మీకు నేను వివరిస్తున్నాను. సో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్ అని చెప్పి సీత చదువుతూ ఉంటుంది. నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పి టాస్క్ ఇస్తాడు. దానికి మణికంఠ ఇప్పుడు ఇంటి సభ్యుల భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని జాతకం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తాడు బిగ్ బాస్. బుక్లో రాసిస్తారు. తర్వాత మణికంఠ గెటప్ మార్చేస్తాడు. గెటప్ అంటే చిన్నగానే జ్యోతిష్యుడు లాగా గెటప్ మార్చుంటాడు. ఇంకా నబిల్ వచ్చి హ్యాండ్ చూపిస్తూ ఉంటాడు. మణికి చదువుతూ మణికంఠ అంటాడు, ఈ అడవిలో సింహాలు నక్కలు అన్నీ ఉంటాయి బాబు అని చెప్పి అంటూ ఉంటూ అప్పుడు సీత సెటైర్ వస్తుంది అనమాట. నక్కని ఎదురుగానే కూర్చుంది అని చెప్పు అని అంటే అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మణి మాట్లాడుతూ నువ్వు ఎవరితో చీపో అని కూర్చుంటావు, కానీ అది కర్చీఫ్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుందని నవ్వులుతా అంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు వస్తుంది మణి దగ్గరికి. విష్ణు మాట్లాడుతూ ఈ హౌస్లో అంతా బాగానే ఉంది, ఒక వ్యక్తి మీద మనసు లవ్డప్ అని కొట్టుకుంటుంది అని చెప్పి చెప్తుంది. అప్పుడు మణి అంటాడు, ఈ బిగ్ బాస్ అనే పంజరంలో 2 ప్రేమ పక్షులు అంటే ప్రేమ చిలుకలు ఉన్నాయి, అది ఎవరంటే మీరే తల్లి అని చెప్పి మణి అంటాడు. తర్వాత విష్ణు పృథ్వీని హక్ చేసుకుంటుంటే యష్మి అటు నడుస్తూ వెళ్ళి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అనమాట పృథ్వీకి. నెక్స్ట్ వచ్చేసరికి సీత వస్తుంది. సో సీతకి మణి చెప్తాడు, 6 అడుగుల అందగాడు తల్లి అని చేయి చూస్తూ చెప్తూ ఉంటాడు. ఆజానుభావుడు అని చెప్తుంటే ప్రేరణ మధ్యలో సెటైర్ వస్తుంది. నిఖిల్కి చెప్తూ ఉంటుంది నువ్వే అని. సో ఇక్కడితో నిఖిల్ బ్లష్ అవుతాడనమాట. ఇక్కడతో ప్రోమో అయితే కట్ అవుతుంది. సో రేపటి ప్రోమోలో ఇంకేం జరగబోతుందో చూడాలి మరి. సో ఈ ప్రోమో మీకు నచ్చితే చిన్న క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి. సో మీకు కూడా చూసిన ఫీల్ ఉంటుందని చెప్పి నేను ఫుల్ వీడియో పెట్టలేను కాబట్టి కొన్ని క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తున్నాను. మీరు చూసిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, కానీ ఎవరో కొంతమంది కామెంట్ చేశారు మేము ఆల్రెడీ చూసిన వీడియోనే మేము పెడుతున్నాం అని చెప్పి. చూడని వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. సో బిగ్ బాస్ లవర్స్కి ఆల్రెడీ ఇట్లాంటివి చిన్నవి రేపటి ఎపిసోడ్ దాకా ఆగేంత వరకు ఉండలేరు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి నేను పెడుతున్నాను. సో మీరు చాలామంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్. కాబట్టి సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, సో నా వీడియోస్ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.